తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు న్యాయం గెలవాలనేటువంటి కార్యక్రమం కూడా ఏదైతే ఈ రాష్ట్రంలో ఆయన అరెస్ట్ అయిన తర్వాత చనిపోయినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్లను పరామర్శించడానికి, అదేవిధంగా ఈరోజు అక్రమంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్టును ఏ విధంగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేశారో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే రేపు తిరుపతికి రాబోతున్నారు. అదేవిధంగా రాత్రికి వారి సొంత గ్రామమైనటువంటి నారావరపల్లిలో బస్ చేస్తారు. ఆ తర్వాత పొద్దున వారి ప్రజలందరూ కూడా సమాధుల దగ్గర పూజలు చేసే కార్యక్రమం చేసి తర్వాత చంద్రగిరి నియోజకవర్గం నుంచి కూడా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టుకోతున్నారు. జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తిని టెంటేటివ్గా ఇప్పుడు దాకా కూడా ఈరోజు 2-3 వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తున్నాను. మేము మొదటి నుంచినే చెప్పాము, మేము దారిలో పోతున్నాము అంగళ్ళ పైన చంద్రబాబు నాయుడు గారితో కూడా కలిసి జిల్లాలో ప్రాజెక్టుల పరిశీలనకు పోయే సందర్భంలో మేము పోయే దారిలో మమ్మల్ని అడ్డగించి మా పైన రాళ్ళు వేసినారు, మా పైన కట్లు వేసినారు, మా పైన దాడి చేసినారు అని మొదటి నుంచి మేము చెప్తానే వస్తా ఉన్నాం. అయినా కూడా మా పైన 307 కేసులు పెట్టి ఆర్మ్స్ యాక్ట్ అంట, రకరకాల యాక్ట్లు, చట్టంలో ఎన్ని రకాలైనటువంటి సెక్షన్లు ఉన్నాయో బెయిల్ రాకుండా ఉండడానికి అవన్నీ పెట్టారు. ఈరోజు ఇంకా మేము న్యాయపరంగా పోరాడుతున్నాం కాబట్టి కోర్టు పరిధిలో అంశం ఉంది కాబట్టి కోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారం నడుచుకుంటున్నాం. అదేవిధంగా నిన్న పుంగనూరులో ఒక సంఘటన జరిగింది. మేము మొదటి నుంచి చెప్పేది అదే. ఎవరో శ్రీకాకుళం నుంచి సైకిల్ యాత్రకు పోయేటువంటి వాళ్ళను మధ్యలోనే సుగాల మెట్టుకాడ ఆపి వాళ్ళను బట్టలు ఇప్పించి, జెండాలు ఇప్పించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది మొత్తం యావత్ రాష్ట్రము తెలుగు అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ప్రపంచమంతా కూడా చూశారు. అదొక సంఘటన చాలు. అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఈ జిల్లాలో ఏం జరుగుతూ ఉంది అని చెప్పడానికి. సాక్షాత్తు ఒక సీనియర్ నాయకుడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పైనే ఇటువంటి కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి ఈరోజు పుంగనూరు దారిన పోతూ ఉంటేనే మీ పైన ఎట్లా ఈ దారిలో పోతారనేది, అంటే వాడు దారిలో కూడా పోకూడదనే రకంగా ఉంటే మొన్న అసలు పుంగనూరులో ఏం జరిగిందో అనడానికి ఇంతకంటే ఉదాహరణలు ఉన్నాయని నేను అడుగుతా ఉన్నాను. నా ప్రశ్న స్ట్రైట్ క్వశ్చన్. నాకు నిన్న జరిగినటువంటి సంఘటన మొత్తం చూశారు, వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్తున్నారు, వీడియోలో క్లియర్ కట్గా చిత్రీకరించి వాళ్లే వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అంటే ఎంత పరాకాష్ఠకు పిచ్చి ముదిరిందనడానికి ఇంతకంటే ఉదాహరణలు అవసరం లేదు. గతంలో ఎప్పుడైనా పుంగనూరు ప్రాంతంలో ఈ రకమైనటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడైనా చూసామా? ఒకసారి చరిత్ర కూడా చూసుకోవాలి. మేము కూడా రాజకీయాల్లో చాలా సంవత్సరాలు ఉన్నాం. మా నాయన ఉన్నారు, మా తాత కూడా డిస్ట్రిక్ట్ బోర్డుగా పనిచేసినారు. చాలా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాం మేము, మా కుటుంబాలు ఉండేవి. పుంగనూరులో అతి ఎక్కువ కాలం పుంగనూరులో రాజకీయంగా మా తండ్రి గారు, నేను ఇద్దరం కూడా పనిచేసాం. ఇటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఆ ప్రాంతంలో ఉనిందా అనేది నా స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి. ఇంకొక పక్క ఈరోజు మా పైన పెట్టినటువంటి కేసులన్నీ 307 కేసులే. ఇప్పుడు నిన్న పలమనేరు నియోజకవర్గంలో సంబంధం లేరు ఎవరు, వీకోట్లో మా పార్టీ అధ్యక్షుడు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వీకోట్లో ఊరిలో ఉన్నప్పుడే తీసుకొచ్చి కేసులు పెట్టారు. ఎవిడెన్స్లు ప్రూవ్ చేస్తే అక్కడుండే సిఐతో కూడా కలిసిన్నారు. ఆ సమయంలో ఆ సిఐ వీళ్ళతో ఉన్నాడు. ప్లస్ ఆ టోల్లో వీళ్ళు ఎప్పుడు పాస్ అయ్యారనేది క్లియర్ కట్గా దీంట్లో కెమెరాలో రికార్డ్ అయ్యింది.
అవి చూపించి ఈరోజు ఆ కేసులో నుంచి అది కంప్లైంట్ వీళ్ళు లేరని రాసిచ్చే పరిస్థితి వచ్చి రాసిచ్చాడు అనుకోండి, అది వేరే విషయం. నిన్న పెద్దపంజాన మండలంలో ఒక 4 పైన కేసు పెట్టుండారు. బీసీ వాల్మీకి పెద్దారకుంట గ్రామం, వాళ్ళ పైన కేసు పెడితే బెయిల్ తీసుకొని వచ్చాం. బెయిల్ తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఇంట్లో ఉంటే మళ్ళీ ఇంకో కేసులో యాడ్ చేస్తున్నారు. ఇది ఏందో నాకు అర్థం కావడం. అసలు పోలీసు వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారో, ఏం చేయబోతున్నారో అర్థం కావడం. 307 కేసుల్లో యాడ్ చేస్తూ ఉంటారు. నిన్న జరిగిన వాడి పైన వేసినటువంటిది 404, 341, 506 ఇవన్నీ బెయిలబుల్ సెక్షన్. అంటే ఏమన్నా ప్రజలకు ఏమన్నా తలుందా లేదా, ఆలోచిస్తారా లేదా అనేదన్నా జ్ఞానం అన్నా ఉందా? సుమోటివ్గా కేసు పెట్టినాం, గుడ్డలిప్పించి బెదిరించి ఇన్ని చేస్తే సుమోటివ్గా వాళ్ళే కేసు పెడతారంట. మేము ఇంక కేసులు పెట్టినా వేస్ట్ అని పెట్టట్లే. ఎందుకు పెట్టాలి వీళ్ళ దగ్గర కేసులు? ఇటువంటి 41 నోటీస్ ఇచ్చి పంపిస్తారు. మా పైన అయితే 307 కేసులు పెడతారు. అసలు ఎక్కడికి పోతా ఉన్నారు, అసలు ఏం చేయబోతా ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. ఈరోజు రాత్రి నుంచి పొలంనేరు కాన్స్టిట్యున్సీలో సోషల్ మీడియా వాళ్ళు ఎవరున్నారో తీసుకొచ్చి ఆ ఫోన్లు తీసుకొచ్చి స్టేషన్లో పెట్టినారు. సోషల్ మీడియాలో ఎంతమంది ఐటీడీపీ వాళ్ళు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరి ఇంట్లోకి పోయి తరుముతున్నారు. అంటే వాళ్ళందరూ ఇంట్లోకి పోయి తరిమేసి ఒక బెదిరించి భయపెట్టి ఏదో రాజకీయం చేయాలనేటువంటి ఆలోచన మీకు వచ్చిందంటే ఎందుకు అంత భయపడుతున్నారు నాకు వస్తున్నాం. భయపడే వ్యక్తే ఇటువంటి పనులు చేస్తాడు. ఈరోజు జరిగిన పనులన్నీ కూడా భయముతో చేసినవే. ఎప్పుడైతే ఓడిపోతాము అనేటువంటి భయం వాళ్ళ మనసులో పడుతుందో ఆ రోజే ఇటువంటి పనులన్నీ చేస్తాడు. నిజంగా ధైర్యం ఉండి నాకేముంది, నేను అన్ని మంచి పనులు, నేను క్లీన్గా ఉన్నా, నేను గెలుస్తాననేవాడు ఎవడు ఇట్లా చెత్త పనులు, చెత్త కార్యక్రమాలు ఎవడు చేయడు. ఈరోజు ఈ ముఖ్యమంత్రి కావచ్చు, చేసే నాయకులు కావచ్చు, ఈడుండే ఎమ్మెల్యేలు కావచ్చు, ఈడుండే మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ చేసేది ఏంది? భయంతోనే ఈ పనులు చేస్తున్నారు. పగులు తాగేసి రోడ్ల మీదకి వచ్చి ఇట్లా పనులు చేస్తారు ఎవడన్నా. నేను చూసిన దాంట్లో మొత్తం వాడికి ఏమైనా మాటలన్నా తిరుగుతాయా? అంటే ఆ రోడ్లోనే పోకూడదంటే